ఫైల్ ఒక్కటి కూడా రిలవెంట్ పేపర్ లేదు. 100% గవర్నమెంట్ ల్యాండ్ అది. ఐడిపి అవును సార్. కూకట్పల్లి ఎంఆర్ఓ గవర్నమెంట్ ల్యాండ్ అది డైరెక్ట్ ఐడిపి. ఇది వచ్చేసి కూకట్పల్లి ఎంఆర్ఓకి వస్తుందండి. ఇది కూకట్పల్లి ఎంఆర్ఓ ఆఫీస్ కింద వచ్చేటువంటి సర్వే నెంబర్. ఎస్ ఎస్ ఎస్. సర్వే నెంబర్ ఎంత? 210/4. 210/4. 1800 సార్. 1800 ఫ్లాట్స్ కడుతున్నారు. స్టేటింగ్ ఏంది? అనదర్ సర్వే నెంబర్, వేరే సర్వే నెంబర్ పేరు చెప్పి డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేసుకుంటా ఇవ్వలేదు సార్. మేము డైరెక్ట్ అన్ని విషయాలు పెట్టి కంప్లైంట్ చేసినాం. మేము అధికారులకు మీరు ఇచ్చిన పర్మిషన్స్ అన్ని క్యాన్సిల్ చేయండి, దీని యొక్క వాస్తవాలు ఇట్టున్నాయి, ఈ సర్వే నెంబర్లో వాళ్ళు వేరే సర్వే నెంబర్ పెట్టి డాక్యుమెంట్ క్రియేట్ చేసి మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. మీరు ఏమాత్రం దాదాపు 2001 వీళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు మీద డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుంటా, అధికారాన్ని మభ్యపెట్టి మిస్గైడ్ చేసుకుంటా పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. వీళ్ళు పబ్లిక్ దగ్గర నుంచి క్రోడ్స్ ఆఫ్ రూపీస్ కాంగ్రెస్ గవర్నమెంట్ జియో పాస్ చేసింది. వత్తాస్ పలుతుంది దీనికి. క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చారు. అవును, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఆపకపోగా ఎగ్జాక్ట్ ఎండర్ చేసి జియో ఇచ్చి సపోర్ట్ చేసి బ్రహ్మాండం వల్ల కాపరేట్ చేస్తున్నారు. ఎన్ని ఎకరాలు ఇది? ఇది 20 acres, 1000 కోట్ల ప్రాపర్టీ సార్. ప్రభుత్వానికి సంబంధించిన 1000 కోట్ల ప్రాపర్టీ ఇది. ఇప్పుడు హైదరాబాద్లో ఓకే మేము చాలా మంచి పని చేస్తున్నాం, ఇది కూలగొడుతున్నాం, కాపాడుతున్నాం, అది చేస్తున్నాం, రిస్టోర్ చేస్తున్నాం అంటున్నారు కదా సార్. మరి ఇవి కనబడా సార్ వాళ్ళకు? హైదరాబాద్కి ఇవి కనబడా? మేము అన్ని రకాల డాక్యుమెంట్స్ ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటూ కంప్లైంట్ ఫైల్ చేసినాం. కంప్లైంట్లో ప్రతి ఒక్క స్టెప్ చెప్పుకొచ్చినాం, వీళ్ళు ఎట్లా ఇక్కడ దాకా వచ్చినాయి. కనీసం దీన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు ఎక్కడ ఏ అధికారి కూడా. అధికారులు కొల్యూటారు వీళ్ళతో. ఇందులో ఉన్నది ఎవరు? ముఖ్యంగా అనిల్, కవిత భర్త ఆయనే, ప్లస్ అలీబాబా చాలీశ్వర్ ఆయన ఎంబడి కొంతమంది బ్యాచ్. ఆదిరెడ్డి గారి పాత్ర ఉంది ఇందులో. ప్రముఖ పవర్ బ్రోకర్ ఆదిరెడ్డి, ఆయన పాత్ర ఉంది ఇందులో. ఇది చాలా పెద్ద కుంభకోణం సార్. దయచేసి ప్రజల ఆస్తి, ప్రభుత్వం ఆస్తి ఇది. ప్రజలకు, పేద ప్రజలకు చెందాల్సిన ఏదైనా మంచి మీరు కన్స్ట్రక్షన్ కార్యక్రమం మీరు చేయవచ్చు. దయచేసి మీరు చొరవ తీసుకొని ఏదైనా స్టెప్ తీసుకొని దీన్ని కాపాడాలి సార్. ఇట్లా వేల కోట్ల ప్రాపర్టీస్ అన్ని ఇట్లా అన్యాక్రాంతం అయిపోతాయి. ఇక మనకు మిగిలేదు ఏంటి సార్? మన లాస్ట్ మనం ఏడిపోవాలి సార్? అందరూ ఈ పేద ఎడిపోవాలి. ప్రభుత్వ ఆస్తి కదా సార్, కనీసం ప్రభుత్వ ఆర్గనైజేషన్ సంబంధించిన కట్టాలి కదా. స్కూల్స్, గవర్నమెంట్ దాని హాస్పిటల్స్ కట్టాలి కదా. ఎప్పటిదాకా ఈ భూబకాశంలో ఎప్పటిదాకా మేపిద్దాం చెప్పండి? వీళ్ళ ఆకలికి అయితే అంతు లేదు, వీళ్ళ ఆకలి అయితే ఆరిపోదు, వీళ్ళకి ఏం తిన్నా వీళ్ళ పొట్టకు సరిపోదు. వీళ్ళకి ఎట్లా రాలే? ఇది గవర్నమెంట్ భూమి. వాళ్ళు వేరే రకమైన డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇలా స్టేటింగ్ 1 నెంబర్ ఫాలింగ్ ఇంటూ ది సర్వే నెంబర్, ఓవర్లాపింగ్ అయిన సర్వే నెంబర్ తీసుకొని వచ్చేసి ఇక్కడ క్రియేట్ చేసింది. 1961 ఓవర్లాపింగ్ అయిపోయింది. గవర్నమెంట్ తీసేసింది, లేనే లేదా. 2-3 में डॉक्यूमेंट क्रिएट करे सर, 2-3 में डॉक्यूमेंट क्रिएट करे. ये ओवरलैप है 2-3, 210/2 and 3 ओवरलैप है. 4 में जो है कंस्ट्रक्शन ऑनगोइंग, ये प्योर गवर्नमेंट लैंड. अभी they are falling in this land. 210/4 లో కన్స్ట్రక్షన్ కండక్ట్ చేస్తున్నారు. ఏదైతే ప్యూర్లీ పర్ఫెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అవుతుందో. उनको भी पूरा मालूम है और उन्होंने सर्वे के लिए लगाए तो रोक दिए पूरा मैनेज करके पूरा. కలెక్టర్ అండి ఆ స్థాయి అధికారి కొల్యూట్ అయితే ఎవరు చెప్పుకున్నాం సార్ మనం? अभी चलेगा सर. పాత కలెక్టర్ रोक दिए थे उन्होंने पूरा, रोक दिए तो फिर बाद में कंप्लेंट. ఇట్లా ఆపదలు వచ్చింది 2-3 సార్లు. ఆపదలు వస్తుంది మళ్ళీ వెంటనే కంప్లైంట్ కాపీ సార్. ఇందులో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి సార్, అన్ని ప్రొసీడింగ్స్ తో యుక్తంగా, వాళ్ళకి వచ్చిన పర్మిషన్ ప్రొసీడింగ్స్ నెంబర్స్ తో యుక్తంగా వాళ్ళు ఎట్లా అన్ని సార్. మొత్తం మ్యాటర్ అంతా పర్ఫెక్ట్. इंस्पेक्टर की रिपोर्ट है साहब, ये सर्वे नंबर डिलीट कर दिए विलेज मैप में. गवर्नमेंट ऑफिस जो 2-3 जो सर्वे नंबर है ना 210/2 and 3 वो डिलीट कर दिए विलेज मैप से. सर्वे रिपोर्ट है एमसी इंस्पेक्टर की, वो टाइम पे डिलीट कर दिया. कौन सा ईयर में? ये 70 65 में का एक्शन हुआ था. 70 में रिपोर्ट बनाई है. 70 का रिपोर्ट है. ఓల్డ్ డాక్యుమెంట్స్ ఇవైతే అబద్ధం చెప్పేశారు. గవర్నమెంట్ రికార్డ్ అది. దాన్ని అది చూపిస్తే పట్టించుకుంటలేరు. పట్టించుకునే నాదు లేడు అక్కడ. ముఖ్యంగా పర్మిషన్ ఇచ్చినట్టు అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ అవుతారు. ఇంకా ఎవరు? కమిషనర్ था इलम भारती जो लास्ट टाइम कमिश्नर थे ना, उन्होंने रोक दिए थे, परमिशन को होल्ड कर दिए थे.
CO पास करते तो पूरा सेटिंग ये वाले ये लोग फिर से बात करें। ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక సార్ ఆయన అయితే చాలా మాటలు చెప్పి అది చేస్తా ఇది చేస్తా రికవర్ చేస్తా అని చెప్పుకుంటూ వచ్చింది, కానీ ఈయన వచ్చినాకనే ఎక్కువ అనిపిస్తుంది. गवर्नमेंट लैंड रीच చేస్తుంది కన్స్ట్రక్షన్. ఈయన వచ్చినాకనే ఇట్లాంటి వాటికి కోఆపరేషన్ ఎక్కువైపోయింది. मेन टेक्नोलॉजीज की तरह बोलो కంపెనీ పేరు సేల్డ్ ఇట్ ఎవరు చేసిన మన అన్నోన్ పర్సన్ అనిల్ కుమార్ అనిల్ కుమార్ చేయించుకుంటారు. అనిల్ కుమార్ వైట్ ఎవరు చేసింది? అన్నోన్ పర్సన్ సమ్ లేడీ ముస్లిం లేడీ ఎవరు చేస్తారు, అన్కన్సర్న్ పీపుల్. అందుకే నేను ఏమంటున్నా స్పెషల్ గా క్రియేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని కుక్డ్ అప్ స్టోరీస్ మొత్తం బై ఫైలింగ్ సమ్ క్రియేటెడ్ డాక్యుమెంట్స్ దే అబ్టైన్ పర్మిషన్స్ ఫ్రమ్ కన్సర్న్ అథారిటీస్ ప్రాపర్లీ. ఐడిపిఎల్ పర్మిషన్ ఎక్కడ సార్ ఐడి పేరు ఒకటి రావాలి కదా, ఇది మా ల్యాండ్ అని చెప్పాలి కదా. సెంట్రల్ ఏజెన్సీస్ ఇప్పుడు సిబిఐ ఈడీ వాళ్ళకి పంపిస్తే అన్ని డీటెయిల్స్ వస్తాయి. మీరు లేదు సార్, ఇక తమ ద్వారా ఏమైనా ముందుకు పోవాల్సిండేది, ఇక లాస్ట్ దిక్కు మీరే మాకు. కావాలనేసి వచ్చినాం. ఇప్పుడు పార్లమెంట్ లో రేజ్ చేస్తే ఇది పక్కా వీళ్ళది గతం తెలిసి ఇప్పుడు అంత కుంభకై ఉన్నారు సార్. ఏ అధికారి దగ్గర పోయినా ఏ రాజకీయం దగ్గర అధికారం ఇట్లా కుంభకై ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఏదైనా చొరవ తీసుకుంటే, మీరు ఏదైనా యాక్షన్ చేస్తే దీన్ని తప్పకుండా ప్రభుత్వ ఆస్తి అనేది దక్కించబడుతుంది, లేకుంటే మాత్రం అన్యాక్రాంతం అయిపోతాం సార్. ఈ కంప్లైంట్ సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ నేను మీకు సప్లై చేస్తాను. డాక్యుమెంట్ వద్దు फोटो के साथ इन्हें है ना? पूरा सेट है इसके 14 करोड़ बैंक ट्रांजैक्शन वाइट अमाउंट की वो ले 14 दो। करोड़ ఓన్లీ అనిల్ 14 करोड़ ఇప్పుడు సేల్ చేయాలి కదా, ఫ్లాట్ కట్టినాక సేల్ చేయాలి కదా, అవి ₹1,00,00,000 పోతున్నాయి. అది 14 crores ఇక్కడ చిన్న పీనట్ అది. बैंक का डिटेल्स బ్యాంక్ డీటెయిల్స్ వచ్చాం మేము, అంటే వాళ్ళు ట్రాన్సాక్షన్ ఇచ్చిన డీటెయిల్స్ మీకు ఇస్తున్నాం. వాళ్ళు इस पूरे बैंक के ट्रांजैक्शन अकाउंट बैंक चेक नंबर से చెక్ నెంబర్తో యుక్తంగా వాళ్ళు చేసిన ట్రాన్సాక్షన్స్ फील्ड में फोटो बता सारी फोटो बता इस एलडी అంతకుముందు ఉంటేనేమో ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇట్లా చేస్తున్నారు, సాగుబాటు అవుతుందని చెప్పి అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం లేదు కదా సార్. ఇప్పుడు ప్రభుత్వం లేకుండా మరి ఈ ప్రభుత్వం సంగతి కథ అయితే అదే సీజన్ మారుతానే సార్ అదే ఉంటుంది. ఒకటి कंप्लीट सेट है दो सेल्डेड है पूरा చదివించి ఒక నెట్వర్క్ తయారు చేయించి కంప్లైంట్ కాపీ ఉంది, అది చూసుకుని మీకు అర్థమైపోతుంది. కింద ఉంది కంప్లైంట్ కాపీ. ये नया गवर्नमेंट में ये जियो पास कर दिए लैंड అన్యాయం సార్. ఈ జియో అయితే ల్యాండే లేదు కానీ 2-3 हैच थे उधर विलेज मैप में से डिलीट कर दिए वो टाइम पे. अब ये जियो पास करके डॉक्यूमेंट पूरा परफेक्ट कर लिए साइट स्कोर में कंस्ट्रक्शन कर रहे हैं. లేని ల్యాండ్ ఉన్నట్టు జియో, అలా భూమి లేదు, ఆ సర్వే నెంబర్ లేవు. 1960s లోనే ఆ సర్వే నెంబర్ అబాలిష్ అయిన గవర్నమెంట్ ద్వారా దాని రిపోర్ట్ ఉంది, సర్వే రిపోర్ట్ ఉంది. అది अपील है वो साथ में. అది సర్వే రిపోర్ట్ ఉన్నది కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి. మా నెంబర్ ఇవ్వాలి సార్, అవసరమైతే తెలుసు. అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయకండి. ये सेट ले लो कितना है ना నమస్కారం అండి. విషయం ఏంటంటే ఇది బాలనగర్ ఐడిపిఎల్కి సంబంధించిన ల్యాండ్, సర్వే నెంబర్ 210/4. ఈ ల్యాండ్లో ఇది 100% ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. ఇది ఐడిపిఎల్ కంపెనీకి సంబంధించిన ల్యాండ్. ఇట్టి ల్యాండ్లో 210/2, 210/3 అని సర్వే నెంబర్స్ మెన్షన్ చేసుకుంటూ రాంగ్లీ అధికారులను ప్లస్ చుట్టూ ఉన్న జనాలందరినీ మభ్యపెట్టుకుంటా, మోసం చేసుకుంటా, మిస్గైడ్ చేసుకుంటా, మిస్లీడ్ చేసుకుంటా అన్ని రకాల పర్మిషన్స్ వీళ్ళు తీసుకున్నారు. ప్రభుత్వ అధికారులు తీసుకోవాల్సిన ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి కావాల్సిన అన్ని పర్మిషన్లు వీళ్ళు తీసుకున్నారు. అన్ని పర్మిషన్లు తీసుకొని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కేవలం అధికారులు కుమ్మక్కు కావడం వలన ఈ పర్మిషన్స్ అన్ని వీళ్ళు తీసుకోవడం అనేది సాధ్యమైంది. 100% ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. ఇది సుమారు 20 ఎకరాల ల్యాండ్. ఇది అంటే దాదాపు ఒక
2000 crores. మోర్ దెన్ 2000 crores ప్రాపర్టీ. తెలంగాణలో పెద్ద తెలంగాణలో ఒక పెద్ద స్కామ్ దీన్ని చెప్పుకోవచ్చు మనం. ఇది చేస్తుంది ఎవరండి? ప్రముఖ లిక్కర్ రాణి భర్త అనిల్ కుమార్ గారు. వారి యొక్క చాకచక్యాలతో ఒక గ్రూప్ తయారు చేశారు. అలీబాబా 40 చోర్ అన్నట్టు ఒక గ్రూప్ తయారు చేసుకున్నారు వాళ్ళు. గ్రూప్ తయారు చేసుకొని ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకా ఇలా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. ఇది ముఖ్యంగా ఈ సర్వే నెంబర్ 210/4 అనే ల్యాండ్ సుమారు 20 ఎకరాల ల్యాండ్, 3000 కోట్ల సంబంధించిన ల్యాండ్. ఇది గవర్నమెంట్ ల్యాండ్, పబ్లిక్ సంబంధించిన ప్రాపర్టీ. ఇది అధికారులను మభ్యపెట్టి రకరకాల డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుంటా. ఇందులో ఒక విషయం కాదు, ప్రతి డాక్యుమెంట్ క్రియేటెడ్ ఇంట్లో. ఆ సర్వే నెంబర్ సంబంధించిన ఏ డాక్యుమెంట్ లేదు. వేరే సర్వే నెంబర్లు మెన్షన్ చేస్తారు వీళ్ళు, వేరే నెంబర్లు మెన్షన్ చేసుకుంటా అన్ని రకాల పర్మిషన్లు తీసుకొని పెద్ద ఎత్తున హౌసింగ్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ. ఈ కన్స్ట్రక్షన్ చేసిన హౌసింగ్ కాంప్లెక్స్లో సేల్ స్టార్ట్ చేసి చాలా మంది దగ్గర కోట్ల రూపాయల వసూలు కార్యక్రమం మొదలుపెట్టిండ్రు. సేల్ జరుగుతుంది, జనాలు కొంటున్నారు, జనాలకు తెలియదు, విషయం తెలియదు. కాబట్టి నేను మీడియా ద్వారా అందరికి తెలియజేస్తున్నా, జనాలకు తెలియజేస్తున్నా, అధికారులను కూడా నేను సూచిస్తున్నా, నిద్రలేపుతున్నా. వీలైతే అధికారులు ఎంత తొందర వీలైతే అంత తొందర చట్టపరమైన చర్యలకు దీన్ని ఉపక్రమించాలి. దీని మీద ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి. జాయింట్ సర్వే కండక్ట్ చేయాలి. అన్ని ఫైండింగ్స్ ప్రాపర్గా రావాలి. అక్కడ ఉన్న లోకల్ రికార్డ్స్ అన్ని తారుమారు జరిగింది. అధికారులందరూ మభ్యపెట్టిండ్రు, రికార్డ్స్ అన్ని మాయం చేసిండ్రు. వాళ్ళ లబ్ధి పొందడం కోసం చేయకూడని లంగపనులు చేస్తున్నారు వీళ్ళు. 1000 కోట్ల లాభం, ధనార్జన వీళ్ళ ధ్యేయం ఇది. ఇంకా మాకు ఇక్కడ రావాల్సింది ఒకటే కారణము, సార్ మనకి హామీ ఇచ్చారు. ఎంపీ గారు ముఖ్యంగా ఇందులో ఇంట్రెస్ట్ తీసుకొని ప్రాపర్ గా అధికారులు దీనిలో యాక్షన్ చేయాలి. వీళ్ళు సిబిఐకి, ఇంకా ఈడీకి, ఇంకా డిఆర్ఐకి వీళ్ళ దగ్గర సార్ మనకి తీసుకుని వెళ్తారని చెప్పారు. సో దాని గురించి మేము ఇక్కడ హామీ ఆయన ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ రావాల్సింది అయింది. ఓకే, ఇంకా ఈ దీంట్లో మాకు మ్యాప్ లో కూడా చూడండి క్లియర్ గా ఇక్కడ అది కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇది ఓవర్ ల్యాపింగ్ అయిపోయింది. ఇక్కడ సర్వే నంబర్లే లేవు. ఈ బాలానగర్ ఏరియాలో సర్వే నంబరే లేదు. లేని పరిస్థితుల్లో కూడా వీళ్ళు అక్కడ క్రియేట్ చేసేసి కొత్తగా ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సర్వే నెంబర్లో ఈ సర్వే నెంబర్స్ పెట్టేసి ఇక్కడ సర్వే నెంబర్ 3, 2 ఇది పెట్టేసి యాక్చువల్లీ 4 గవర్నమెంట్ ల్యాండ్. ఇది ఈ గవర్నమెంట్ ల్యాండ్ కి ఈ 2 కొత్తగా క్రియేట్ చేశారు. ఓవర్ ల్యాపింగ్ అయిపోయిన ల్యాండ్ కి క్రియేట్ చేసేసి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. 1800 ఫ్లాట్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇది పబ్లిక్ గురించి కావాల్సిన ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ. రేవంత్ గారు ఏమన్నారు, హైడ్రా తీసుకుని వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్ట్ చేస్తా అన్నారు. ప్రొటెక్ట్ చేస్తున్నారా? వాళ్ళ ముక్కు కిందనే గవర్నమెంట్ ల్యాండ్ అనేది 1800 ఫ్లాట్స్ తయారు చేసి 20 acres ల్యాండ్ అది కబ్జా చేశారు, భూ కబ్జా. ఈ భూ కబ్జాలో మొత్తం అందరు కలెక్టర్ గారు కూడా దీంట్లో కలిసి ఉన్నారు. అయితే సార్ ఇప్పుడు మనకి పార్లమెంట్లో తీసుకుని వెళ్తారని చెప్పారు ఈ మాట. దీని ద్వారా మళ్ళా సిబిఐకి ఎంక్వైరీకి కూడా పెడతారని చెప్పారు. ఈ మొత్తం దానికి ఈ కారణం ఎవరు? అనిల్ కుమార్ ఎవరు? మన లిక్కర్ క్వీన్ భర్త కవిత మేడం వాళ్ళ హస్బెండ్. ఆయన వాళ్ళ బ్యాచ్ మొత్తం కలిసి ఉన్నది దీంట్లో. ఇది చాలా పెద్ద స్కామ్. ఇది తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్ ను ఇట్లా కబ్జా చేయడం అనేది చాలా శోచనీయమైన విషయం. కంప్లైంట్స్ ఇచ్చినా కానీ కంప్లైంట్స్ కి ఎవరు యాక్షన్ తీసుకోరు. ఎన్నిసార్లు ఈ కంప్లైంట్స్ చూడండి, మొత్తం పేపర్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎన్నిసార్లు మేము కంప్లైంట్స్ ఇచ్చినా ఎవరు ఇప్పటి వరకు కంప్లైంట్ యాక్షన్ ఎవరు తీసుకోలేదు. కంప్లైంట్ పేరు చూడండి, ఇన్నిసార్లు మేము కంప్లైంట్స్ ఇచ్చాము. 50 మంది పోయి కంప్లైంట్స్ ఇచ్చినా ఎవరు కంప్లైంట్స్ తీసుకుంటలేరు. డేట్ చూడండి 4/8/2025. ఇప్పుడు 2 months అయిపోయింది. ఈ 2 months తర్వాత కూడా ఇప్పటి వరకు యాక్షన్ తీసుకుంటలేరంటే వీళ్ళందరూ కుమ్మక్కయ్యారు. వీళ్ళందరూ కలిసి, నో డౌట్ దీంట్లో వీళ్ళందరూ కలిసి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అనేది కబ్జా చేసేసుకొని పబ్లిక్ కి ఫ్రాడ్ చేస్తున్నారు. పబ్లిక్ ప్రాపర్టీ అది. అక్కడ హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ అవి ఉండాలి. అవి లేని పరిస్థితులు అక్కడ చేయకుండా, పబ్లిక్ కి సేవలు చేయకుండా వీళ్ళే అమ్ముకొని తినేస్తున్నారు ల్యాండ్లన్నీ దౌర్జన్యంగా. రీసెంట్ గా 14 కోట్ల రూపాయలు అనిల్ కుమార్ గారు ఈ చెక్కుల రూపంలో వైట్ క్యాష్ జనాల నుండి తీసుకోవడం జరిగింది. సేల్ చేయడానికి, సేల్ చేసి సేల్ కన్సిడరేషన్ అమౌంట్ గా 14 కోట్ల రూపాయలు అనిల్ గారు తీసుకున్నారు విత్ త్రో బ్యాంక్. ఇంత పెద్ద స్కామ్ ఇది. గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఈ ప్రజా ప్రాపర్టీ, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ. దీన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఎంతైనా ఉంది. ఇప్పుడు ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంది, గవర్నమెంట్ తెలియదా అంటే అలాంటిది లేదు. గవర్నమెంట్ తెలియకుండా ఏది జరగదు. గవర్నమెంట్ ప్రార్థన అనేది
ప్రత్యక్షంగా ఉంది, పరోక్షంగా ఉంది ఇందులో. ఆదిరెడ్డి అని చెప్పేసి ఒక పొలిటికల్ పవర్ బ్రోకర్ ఇదన్నీ మొబిలైజ్ చేస్తుంటారు అనమాట వీళ్ళకి కావాల్సినవి. అనిల్ కుమార్ 100% కలిపారు దీంట్లో. సో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది 2025 లో ఇప్పుడు ఒకటి జియో పాస్ చేసింది. జియో పాస్ చేసేసి ఈ కన్స్ట్రక్షన్స్ కి కంటిన్యూషన్ చేయడానికి వాళ్ళు ఒక జియో పాస్ చేపించారు. వీళ్ళందరూ కలిసి ఉన్నారు, కలిసేసి వాళ్ళు ఇంకా హెల్పింగ్ చేస్తున్నారు. అది గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేయకుండా మేము ఇక్కడ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు యాక్షన్ తీసుకుంటలేరు. యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో మాకు ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. మీడియాలో రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే యాక్షన్స్ లేవు అక్కడ. గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మాకు ఇక్కడ వరకు రావాల్సిన అవసరమే లేకపోతుండే. కానీ ఇప్పుడు మేము సిబిఐ ఇంకా ఈడీ దగ్గర పోయి వాళ్ళకి కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ అందరికీ మేము కంప్లైంట్స్ ఇవ్వాలనేసి మేము బాధాకరమైన గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంత పెద్ద తదంగం జరుగుతుంది, ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంత పెద్ద వ్యవహారం జరుగుతుంది, 1000 కోట్ల రూపాయల కుంభకోణము ప్రత్యక్షంగా దర్జాగా చేస్తున్నారు చౌరస్తా మీద, నడి చౌరస్తా మీద. దానికి ఏంటంటే అంటే బిహైండ్ ది సీన్ వీళ్ళ పాత మిత్రులు, వీళ్ళ పాత సంబంధాలు, వీళ్ళ పాత కంపెనీలు, వీళ్ళకు ఉన్నటువంటి రిలేషన్స్, ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు, పెద్ద స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ అండదండలు వీళ్ళకి 100% ఉన్నాయి ఇక్కడ వీళ్ళకు. అది ఏం దాచిపెట్టేది లేదు, దాగేది లేదు. అది చాలా స్పష్టంగా క్లియర్గా కనబడుతుంది. అది ఎన్నో ప్రభావాలు పలికిండు మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. నేను రాగానే అది చేస్తా, ఇది చేస్తా, అందులోకి తీస్తా, ఇళ్ళకెళ్ళి పీక్తా అని చెప్పిండు. పీకుడు కాదు కదా, ఇంకా మొత్తం గవర్నమెంట్ సాఫ్ చేస్తున్నారు. ప్రొటెక్ట్ చేస్తలేరు ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ దగ్గరుండి సాఫ్ చేస్తున్నారు. హైదరాబాద్ హై షార్క్స్ హైదరాబాద్ ఎవరు చేస్తలేరు, వాళ్ళకి పోయి ఆపలేని పరిస్థితి. ఇప్పుడు రంగనాథ్ గారికి నేను సూటి ఒక విషయం అడుగుతున్నా. మీరు పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టినారు, రకరకాలుగా మీరు చేస్తున్నటువంటి వ్యవహారాలు చాలా ఉన్నాయి. అందులో ఎంతవరకు మంచిగా ఉంది, ఎంతవరకు కరెక్ట్గా ఉంది జనాలకు తెలుస్తుంది. మరి దీని విషయంలో ఏంటంటే హైదరాబాద్ ఏం చేస్తున్నారు? హైదరాబాద్కి తెలియదా? హైదరాబాద్కు సోయి లేదా? ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు తెలుసుకోలేరా? వాళ్ళు తీసుకుంటలేరు కదా, చేస్తలేరని కాదు. హైడ్రాక్ రెస్పెక్టెడ్ హైడ్రాక్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమ్మీడియట్లీ ఈ న్యూస్ చూసినా సరే స్పందించాలి, యాక్షన్ తీసుకోవాలి, దాన్ని డెమాలిష్ చేయాలి, ప్రాపర్టీని మళ్ళీ రీస్టోర్ చేయాలి గవర్నమెంట్కి వచ్చే విధంగా. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ త్రూ యువర్ మీడియా, ప్లీజ్ కన్సిడర్.